మన సంపాదన మీద ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకపోతే ఎంత బాగుంటుంది? కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోందని తెలిస్తే ఎగిరి గంతేస్తారు కదా. ఈ వార్త వినగానే మీరందరూ చేతన మీడియా టీం జోక్ చేస్తోంది అనుకోవచ్చు. కానీ ప్రధాని మోదీ తాను చేపట్టిన ఆర్థిక సంస్కరణల పర్వంలో భాగంగా స్వతంత్ర దినోత్సవం రోజు ఎర్రకోట నుంచి తాను చేసే ప్రసంగంలో ఈ ఆదాయపు పన్ను నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. మహారాష్ట్రకు చెందిన అర్థక్రాంతి సంస్థాన్ అనే స్వచ్ఛంద భారత ఆర్థిక వ్యవస్థను దశాబ్దాలుగా పీడిస్తున్న అవినీతి, నల్లధనం, అలసత్వం, బంధుప్రీతి, రాజకీయ అవినీతి వంటి దుష్ట శక్తుల నుంచి విముక్తి చేయటానికి ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు చేస్తూ వస్తోంది. అర్థక్రాంతి ప్రతిపాదనలుగా పిలువబడుతోన్న ఈ సిఫారసులను మోదీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని 2 విడతలుగా అమలు చేయాలని నిర్ణయించింది. అర్థక్రాంతి వ్యవస్థాపకుల్లో ఒకరైన అనిల్ బొకిల్ డిమానిటైజేషన్ గురించి ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరగా 10 నిమిషాలు ఇచ్చారట. అయితే అనిల్ విషయ పరిజ్ఞానం చూశాక దాదాపు గంటన్నర ఆయనతో ప్రధాని మాట్లాడారు అని చెబుతారు. మొదటి విడత చర్యల్లో భాగంగా 2016 నవంబర్లో అప్పటికి చలామణిలో ఉన్న 1500 నోట్ల రూపాయలు రద్దు చేసి వాటి స్థానంలో 500 రూపాయల నోట్, 2000 రూపాయల నోటును మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అప్పటికి వ్యవస్థలో చలామణిలో ఉన్న నల్లధనాన్ని ఈ చర్యతో నిర్మూలించొచ్చు అని ప్రజలను ఒప్పించింది. అయితే కొంతమంది ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నట్టు ఈ చర్య అంత సఫలం కాలేదనే చెప్పాలి. అలాగే 2017 సెప్టెంబర్ 1న ఒకే దేశం ఒకే పన్ను నినాదం కింద గూడ్స్ అండ్ సేల్స్ ట్యాక్స్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ప్రయోగాన్ని విజయవంతం చేయడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరించాయి కూడా. ఈ రోజు వరకు కూడా ఈ జీఎస్టీ అమలు విధానంపై అటు ప్రజల్లోనూ ఇటు నిపుణుల్లోనూ అనేక అనుమానాలు ఉన్నాయి. అర్థక్రాంతి ప్రతిపాదనల్లో తర్వాత అంశం ఆదాయపు పన్ను రద్దు చేయటం. ఇప్పుడు దీనిపైనే మోదీ దృష్టి పెట్టారు అని ఢిల్లీ మీడియా వర్గాల కథనం. భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తదితరులు ఈ అంశంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలి అని అనేక పర్యాయాలు మోదీని కోరారు. భాజపా మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా దీనిపై ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం తదనంతరం ద్రవ్యోల్బణం వంటి సమస్యలు తలెత్తుతాయని, అయినా కూడా వాటిని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్లాలి అని భాజపా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆదాయపు పన్ను రద్దు చేస్తే ప్రభుత్వానికి ఆదాయం ఎలా? ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తే ఇక మీ ఆదాయంపై పన్ను కట్టక్కర్లేదు అని ఆనందపడుతున్నారా? ఆగండి. ఆదాయపు పన్ను రద్దు చేస్తున్నారు అంటే పూర్తిగా పన్ను నుండి మినహాయిస్తున్నారు అని కాదండోయ్. ఇన్కమ్ ట్యాక్స్ స్థానంలో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని కొత్త పన్ను తీసుకురాబోతున్నారు. బ్యాంకు ద్వారా మనం చేసే ప్రతి లావాదేవీపై 2% పన్ను వేయాల్సిందిగా అర్థక్రాంతి సభ్యులు ప్రభుత్వానికి సూచించారు. అంటే ఇప్పటి వరకు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో లేనివారు కూడా ఇప్పుడు ఈ కొత్త ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. ప్రభుత్వం ఆదాయం ఇప్పుడు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల నగదు లావాదేవీలు తగ్గి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయని కూడా వీరు చెబుతున్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఇప్పటి వరకు లెక్కల్లో వ్యత్యాసాలు చూపి ఆదాయపు పన్ను ఎగవేస్తున్న వ్యాపారస్తులకు చుక్కలే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.